అందరికీ నమస్కారం. 10వ తరగతి తెలుగు వాచకంలో 2వ పాఠం బతుకు గంప. ఈ పాఠంలోని మొదటి భాగంలో రచయిత్రి పరిచయం, నేపథ్యం, ప్రక్రియ గురించి, అలాగే ఎల్లమ్మ జీవితంలో ఎదురైన కష్టాల గురించి, ఎల్లమ్మ వివాహం తదితర విషయాలను గురించి తెలుసుకున్నాం. ఇక 2వ భాగంలో వివాహమైన తరువాత ఎల్లమ్మ పండ్లు అమ్మే వ్యాపారం ఎందుకు చేయాల్సి వచ్చిందో చూద్దాం. మొదట్నుంచి చేపలు పట్టే బతుకుతుండ్రి. అప్పుడు తినడానికి బాగా జరిగేదేమో. మా అక్కలకు అన్నలకు కొద్దో గొప్పో ఉన్నోళ్ళ సంబంధాలే తెచ్చి చేసిరి. మా కడకొచ్చేసరికి పూట గడవడం కష్టమాయ. అక్క పెళ్ళికెలాగూ అవి ఇవి కొని బంతిపువ్వ పెట్టాలి కదా. పనిలో పని అయిపోతుందని నా మెల్లోనూ పసుపు తాడేసేసిరి. కళ్ళు తుడుచుకుంటూ ఎల్లమ్మంది. ఎందుకు ఎల్లమ్మ ఏడుస్తావన్నా? ఇంకేమనాలో తోచక. ఎందుకేందమ్మా, వాడికేం బుద్ధి పుట్టెనో, ఇంటికి రావడమే సాలుకొని ఏం తినాలో తెలియకపోయే. మా అమ్మ కాడికి పోదామనుకుంటే వాళ్ళకి జరిగేదే కష్టంగా ఉండే. మా అత్తని కూడా నేనే సాకాల్సి వచ్చే. ఏ పని చెయ్యాలో తెలవకపోయే. కూలికి పోదామంటే కడుపులో బిడ్డ ఉండే. వంగి లేవడం కష్టంగా ఉండే. అప్పుడు మా గేర్లో చాలామంది పండ్లమ్ముకొనే బతుకుతుండ్రి. వాళ్లలో పడి ఇట్లా చిన్నగా పండ్లమ్మబడితి. అట్లే పెద్దోడు పుట్టే. మళ్ళీ పక్కూర్లో ఉన్నాడంటే బతిమలాడి పిలుసకొస్తి. కొద్ది కాలం ఉండే. మళ్ళీ ఏమొచ్చనో ఏమో, మళ్ళీ బాయా. ఇట్లేనమ్మా సంకలో బిడ్డ, కడుపులో బిడ్డ, నెత్తిన గంప పెట్టుకుని ఈది తిరిగి పిల్లల్ని సాకితి. ఇట్లా ఇన్నేళ్ళు ఈ బతుకీడిస్తే పిల్లకాయలకు పని చేసే వయసొచ్చే. ఏదో పనికి పోయి బతుకుతారులే అనుకుంటి. ఇద్దో ఇట్లా వచ్చి పడే ఆపద. ఏం చేయాలో అర్థం కాలేదమ్మా. కనీసం అమ్మవాళ్ళు కూడా అయ్యో మన్లా. ఊర్లో వాళ్ళు ఏమీ అని అనకపోయిరి. పోతే పోయినాడులేమ్మే, వాడు బాగుండి నువ్వు సుఖపడింది లేదు అనబట్టిరి. అయినా పాడుపానం ఊరుకోలేదమ్మా. ఎంతైనా పుస్తకట్టినోడు సంపాయించి పెట్టకపోతే పాయ. మగదిక్కునైనా ఇంట్లో పడుంటాడు. ఆయనకి ఇంకొక బిడ్డ అని అంత ముద్దేస్తే సరే, నలుగురిలో అంత బొట్టెట్టుకొని తిరగచ్చు. పిల్లలపై ప్రేమ లేకుంటే పాయే, కన్నోడున్నాడనుకుంటారు కదా అని పండ్లమ్మి కూడబెట్టిన పైసలు ఎత్తుకుని పోతుండానమ్మా అంటూ కళ్ళు తుడుచుకొని ఇంట్లో చిందరవందరగా పడున్న సామాన్లు సర్ది ఉన్న 4 గిన్నెలు కడిగి ఇంగ వస్తానమ్మా, 4 దినాల తర్వాత మళ్ళీ కనబడతానమ్మా అంటూ చెప్పి చాలా సాధారణంగా వెళ్ళిపోయింది. ఎల్లమ్మ వెళ్ళిపోయినా ఆలోచనలు ఎల్లమ్మ చుట్టే తిరుగుతున్నాయి. ఇన్నేళ్ల తన పరిచయంలో ఏనాడు తను బాధపడుతున్నట్లు కానీ, తనేదో కోల్పోయినట్లు కానీ కనబడలేదు. ఎప్పుడూ ఎండలో గంప మోసి అలసిపోయినట్లు కనిపించేది. 3 ఏళ్ల క్రితం అనుకుంటా ఒకరోజు జ్వరంతో పడుకోనున్న నన్ను చూసి ఏమైందమ్మా అని ఆప్యాయంగా పలకరించి ఇంట్లో పనంతా ఎవరు చేస్తారమ్మా అని అడిగింది. జ్వరం తగ్గాక నేనే చేసుకోవాలి అన్నాను. భలే వారమ్మ, ఒళ్ళు అట్లా పెట్టుకొని ఎట్లా చేసుకుంటారు, నేను చేస్తాలే అని ఇల్లంతా కసువు కొట్టి బండలు తుడిచి అంట్లు తోమి పిల్లలు వారం రోజులుగా విడిచిన బట్టలన్నీ శుభ్రంగా ఉతికి ఆరేసింది. ఏమివ్వమంటావే అన్నాను. కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంది. ఏమైందే అన్నాను కంగారుగా. ఏమీ లేదమ్మా, డబ్బుదేముంది, 1 గంట సేపు గంప నెత్తిన పెట్టుకుని 2 వీధులు తిరిగితే నా కూలి వచ్చేస్తాది. రోజుకో 20 రూపాయలు మిగిలితే ఆ రోజు పండగే. అంత పప్పు అన్నం తింటాం. కానీ నీలాగా వచ్చినప్పుడల్లా ఎల్లమ్మ అని ఇంత ఆప్యాయంగా ఎవరు పిలుస్తారు? అట్లా పిలిస్తే నాకెంతో ఆనందంగా ఉంటుందమ్మా. ఎన్ని రోజులు నువ్వు తినే కూడు పెట్టుంటావు. ఒక పూట నేనింట్లో పనిచేస్తే
దానికి నువ్వు డబ్బులు ఇవ్వాలా? ఏదో అవసరం గనక చేస్తిని అంది. ఎల్లమ్మ మాటలకి బిత్తరపోయాను. ఆ రోజు నుంచి ఎల్లమ్మ మా ఇంట్లో ఒక మనిషిగా కలిసిపోయింది. ఎప్పుడూ తనెనుక ఇంత గతముందని చెప్పింది కాదు. ఇక 3వ భాగము. ఒకరోజు మాటల మధ్యలో నా కొడుక్కి బాగోలేదమ్మా అంది. నీకంత వయసొచ్చిన కొడుకున్నాడా? ఎల్లమ్మ అన్నాను. కొడుకంటే కొడుకేనమ్మా. 15 ఏండ్ల కిందట సంగతమ్మా ఇది. మా ఊరు ఏటి పక్కన ఉంది కదా, ఆ ఏటి వరదలో ఎవరో బిడ్డ కొట్టుకొచ్చాడు. చేపల వేటకు పోయిన మా ఊరోళ్ళు ఆ బిడ్డను కాపాడి గట్టు మీద కూర్చోబెట్టారు. అక్కడ చాలామంది ఉన్నారు. ఈ బిడ్డను తమతో తీసుకుపోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు నేను కడుపుతో ఉన్నా. చూస్తా చూస్తా బిడ్డని ఎట్లా దిక్కులేని బిడ్డలా వదిలేసేదని ఇంటికెత్తుకొస్తి. నా బిడ్డలతో సమానంగా పెంచితి. వానికి నేను పెట్టిన పేరు సాయిలు. నా బిడ్డలతో పాటు వాడిని కూడా 10 వరకు చదివిస్తే చూస్తూ చూస్తా ఉండగానే వాడు పెరిగి పెద్దోడయ్యే. ఇప్పుడు మా ఊరిలో బస్సు కండక్టర్ ఉద్యోగం చేస్తున్నాడమ్మా అంటూ ఏడుస్తూ తన్ను తాను తిట్టుకుంటూ ఇంటి దోవ పట్టింది. ఎల్లమ్మ వెళ్ళిన దోవ తట్టే చూస్తూ నిలబడ్డాను. ఇంచుమించు ఎల్లమ్మతో పాటు ఎంతోమంది పండ్లమ్ముకునే బతుకుతున్నారు. వాళ్ళ బతుకులు ఇట్లే ఉంటాయేమో. ఎంత కష్టపడుతూ ఉంటారో. జానడు పొట్ట కోసం కడుపున పుట్టిన బిడ్డల కోసం రెక్కలు ముక్కలు చేసుకుని పొద్దస్తమానం కష్టం చేస్తూనే ఉంటారు. ఇంట్లో ఎప్పుడన్నా అంత లడ్డో, అంత మైసూరుపాకో, అంత కారం బూందీనో చేతిలో పెడితే కొంగున కట్టుకుంటుంది. ఎందుకు తినవే అంటే, చిన్న బిడ్డలకి ఎవరు పెడతారమ్మా అంటుంది. ఇంత పని చేస్తావు, నీకు శ్రమ అనిపించదా అని ఎప్పుడైనా అడిగితే, భలే వారమ్మా, మనిషి పుట్టక పుట్టి కష్టం అనుకుంటే ఎలా? కష్టంతోనే మనం తింటున్నాం, మన పిల్లలకి పెడుతున్నాం, మనల్ని ఆశ్రయించినోళ్ళకి ఇంత పెడుతున్నాం, ఇంతకంటే తృప్తి ఎక్కడుంది అంటుంది. ఎల్లమ్మ వెళ్ళిపోయినా ఎల్లమ్మని గురించిన ఆలోచనలు నన్ను గందరగోళపరుస్తూనే ఉన్నాయి. నా చుట్టూ ఎందరో ఉన్నారు. లెక్చరర్ నీరజ, బ్యాంక్ క్లర్క్ వసుంధర, టీచర్ సునీత, పార్వతి, పద్మ, హరిత, ఇంకా ఎందరో ఉన్నారు. ఆర్థికంగా వాళ్ళకి ఏ ఇబ్బందులు లేవు. ఖరీదైన చీరలే కడతారు, ఖరీదైన మనుషుల్లానే కనబడతారు. విందులు వినోదాలు అంటూ ఎక్కడికెక్కడికో వెళ్ళి వస్తుంటారు. ఎప్పుడు కలిసినా ఏదో వెలితిగానే మాట్లాడతారు. ఏవేవో వాళ్ళు ఊహించుకున్నవి వాళ్ళు సొంతం కాలేదని, వాళ్ళ జీవితమంతా అశాంతే అలుముకుందని బాధపడిపోతారు. ఏనాడు సుఖమన్న మాట, ఆనందమన్న మాట తన దరిదాపులకు రానివ్వని ఎల్లమ్మ ఎప్పుడూ బాధపడినట్లు కానీ, వాటి గురించి ఆలోచించినట్లు కానీ కనిపించలేదు. ఆ క్షణం ఎల్లమ్మ వాళ్ళందరికంటే ఎంతో ఎత్తులో ఉన్నట్లు కనిపించింది. పాఠం విన్నారు కదా. పాఠంలో మూలింటి చంద్రకళ గారు నిరుపేదల జీవితాలు ఎలా ఉంటాయో మన కళ్ళకు కట్టినట్లుగా వివరించి చెప్పారు. చాలామంది చిన్న కష్టం వస్తేనే ఎంతో బాధపడి భయపడిపోతూ ఉంటారు. కానీ ఎల్లమ్మ లాంటి వారు మన సమాజంలో ఎందరో ఉన్నారు. కాబట్టి అలాంటి వారి కష్టాలతో పోలిస్తే మన బాధలు కష్టాలు తక్కువే. కాబట్టి ఎల్లమ్మలాగా కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగిపోవడమే జీవితం. త్వరలో మరొక పాఠంతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.